అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తనాలి. భారతీయ జనతా పార్టీ బీజేపీ కనుక కూటమితో కలిసి ఉండకపోతే నీ బతుకేంటో చూసుకో అంటున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. అంటే ఏంటి ఇంతలా అన్నారంటే అంతలానే అన్నారు. సరే, నా మాటలు ఎందుకు, వాళ్ళ మాటల్లోనే వినండి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడితే అంటున్నారు 80% వాళ్ళది, 15% ఇంకో పార్టీది, మీకున్నది 5%. ఏందా 5%? వాట్ ఇస్ 5%? దిస్ ఇస్ రిడిక్యులస్. కూటమి ధర్మం పాటిస్తూనే షేర్ పెంచాలని అడగడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా కూటమికి బీజేపీ షేర్ పెంచేలా చేయాలని అనడం చూస్తే బాగానే పట్టుబడుతున్నారని తెలుస్తోంది. అలాగే భవిష్యత్తులో 5% తీసుకునే పార్టీగా కాకుండా 5% ఇచ్చే పార్టీగా మారాలని కేంద్ర సహాయ మంత్రి అన్నారు. పార్టీని సమన్వయంతో పనిచేస్తూనే మన పార్టీని మనం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తాం. సమన్వయంతో పనిచేయడం వేరు, మన పార్టీని మనం అభివృద్ధి పరచుకోవడం వేరు. నేనేమంటానంటే 5%, 10% కాదు, రాష్ట్రంలో మనమే 5%, 10%, 5% వేరే పార్టీకి ఇచ్చేటువంటి స్థాయికి ఎదగాలి అనేటువంటి విషయాన్ని మాధవ్ గారి నాయకత్వంలో ప్రస్తావిస్తాం. అధ్యక్ష ప్రమాణ సభలో అది బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ప్రమాణ స్వీకరణ సభలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఎంత అసంతృప్తితో ఉన్నారో కూడా అర్థమైపోతుంది అనమాట. భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారితో జత కట్టకపోతే మీ పరిస్థితి ఏంటో ఊహించుకోండి అంటారు. అంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు, మేము గనక చంద్రబాబు నాయుడు గారితో లేకపోతే వాళ్ళు గెలిచే ఛాన్స్ లేదు, చంద్రబాబు నాయుడు గారికి గెలిచే ఛాన్స్ లేదు అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గానే చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గెలిచారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? 99లో ఎలక్షన్స్ జరిగినాయి. 99లో మనకి 96లో మనకి ఏం జరిగి ఆయన్ని ఎన్టీఆర్ గారిని దించేసి ఆయన సీఎం అవడం మనం చూసాం 96లో. 99లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. నెక్స్ట్ అది ఆయన సెకండ్ టైం సీఎం అవటం 96లో ఫస్ట్, 99లో సెకండ్, తర్వాత 2014లో కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని మాత్రమే గెలిచారు 2014లో. 2019లో నరేంద్ర మోదీ ఉగ్రవాద అన్నారు, 23 వచ్చినాయి మనకి, 23 వచ్చినాయి. సో ఇప్పుడు మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకొని మాత్రమే గెలిచారు. తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటారు. అది విచిత్రం. వీళ్ళు డైరెక్ట్గానే చెప్తున్నారు. ఇంకా కొన్నాళ్ళు పోతే మళ్ళీ 2014 ఎలక్షన్స్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలిచినప్పుడు అసెంబ్లీలో మేము మీకు దయదలిచి సీట్లు ఇచ్చామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే మీకు సీట్లు ఇవ్వకపోతే మాకు ఇంకొక 20 సీట్లు 10 సీట్లు ఎక్స్ట్రా వచ్చినాయి అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. సో ఇదే సీన్స్ రిపీట్ అవుతాయి. మస్తు మజా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో. ఎంజాయ్ చేసిన వాళ్ళకి ఎంజాయ్ చేసినంత, ఎవరికి బాగా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి బాగా ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో వీళ్ళే ఇది జరిగిపోతుంది. ఇటు పక్క అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక భూతం అంట, ఆ భూతం మళ్ళీ రాదు అంట. ఇక్కడ మీ కూటమి సభ్యులు మీకు ఇస్తున్న వార్నింగ్ చూడండి, ఎందుకు వాళ్ళ వార్నింగ్లు వీళ్ళ వార్నింగ్, మీరు ఎందుకు వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం? మీరు ఒక్కళ్ళు తప్ప, తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు కూడా, జనసేన పార్టీ వాళ్ళు కానీ లేకపోతే బీజేపీ పార్టీ వాళ్ళు కానీ ఆ మాట మాట్లాడట్లేదు. మీరే ఆయన ఒక భూతం, ఆయన్ని పాతి పెట్టేస్తాం అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. పొత్తు లేకపోతే మీ పరిస్థితి ఏంటన్నది ఊహించుకోవాలి. పొత్తు లేకపోతే ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు ఎంత క్లారిటీతో ఉన్నారో అందరికీ కూడా అర్థమవుతుంది. బీజేపీ పార్టీ వాళ్ళు మీ పరిపాలన మీద కానీ మీ మీద కానీ, స్థానిక సంస్థల్లో వాళ్ళకి 5% ఇస్తే ఒప్పుకోరంట. స్థానిక సంస్థల్లో వాళ్ళకి 5% ఇవ్వకపోతే మీ కార్యకర్తలు ఒప్పుకోరు. సో గెట్ రెడీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కూటమిలో క్లాషెస్ అయితే పెద్దగానే ఉండబోతున్నాయి. నెక్స్ట్ నిన్నేమో నందిగాం సురేష్ గారు రిలీజ్ అవ్వడం చూశారు. ఇటు పక్క ఈరోజు వల్లభనేని వంశీ గారు రిలీజ్ అవ్వబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీద, సింగయ్య మీద ఏదైతే కేసు పెట్టారో ఆ కేసుకు సంబంధించి కూటమి నాయకులే వాళ్ళకి అర్థం కాక ఇంకో 2 వారాలు ఎక్స్ట్రా స్టే అడిగారు, హైకోర్టు ఇచ్చింది. సో ఇలా అన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ సైన్సే కనపడుతున్నాయి. మెయిన్గా కూటమిలో క్లాషెస్ అయితే అనమాట. వాళ్ళు డైరెక్ట్గా చెబుతున్నారు, మేము లేకపోతే మీరు ఎంతయా అని చెప్పేసి బీజేపీ వాళ్ళే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమనాలి, నేను లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో మీ పరిస్థితి ఏంటని చూపించుకొని ఆయన స్ట్రైట్గా ధైర్యంగా ఆయన చెప్పగలడా?
ఇంత ధైర్యంగా ఆయన చెప్పగలరా ఇప్పుడు? ఎందుకు చెప్పలేడు? చెప్పొచ్చు, కాకపోతే ఆయన చెప్పరు. ఎందుకు చెప్పలేరు? అది ఆయనకే వదిలేద్దాం. సో గెట్ రెడీ వైఎస్ఆర్సీపీ. మీ అందరికీ కూడా చాలా అంటే చాలా మొన్న మనం చింతా ప్రదీప్ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో అంతకు మించి మంచి రోజులు అనుభవించే రోజులు ముందు ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సేమ్ అదే నాకు ఇప్పుడు అనిపిస్తుంది. మరి సో సెలబ్రేషన్స్కి రెడీగా ఉండండి. అది ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత అన్నది. సో ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి. సక్సెస్ సాధించిన తర్వాత కిక్కేం ఉండదు. ఒకవేళ సక్సెస్ రాకపోయిన తర్వాత ఫెయిల్ అయిపోయినా కానీ అందులో ఒక బాధే ఉంటుంది. కానీ సక్సెస్ కోసం చేసే ప్రయత్నం ఉంటుంది చూశారు, అందులో బాగా మంచి కిక్ ఉంటుంది. ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వటం, దానికి సంబంధించి అన్నీ రెడీ చేసుకోవటం అన్నీ చేస్తూ ఉంటారు కదా. సో ఇది మంచి ప్రాసెస్, మంచి కిక్ ఉంటుంది. ఎంజాయ్ చేయండి. ఎక్కడ కూడా ఎవరిని కూడా బూతులు తిట్టొద్దు. ఈ హెరాస్మెంట్లు, మాఫింగ్లు ఏమి వేయకోకుండా న్యాయబద్ధంగానే వెళ్ళండి. ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది 2029లో. అందులో ఎటువంటి డౌట్ లేదు. కుమ్మేయండి అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.